నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా మండలంలోని పార్టీ శ్రేణులంతా కలిసి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఎన్నో కష్టాలు, కుట్రలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయడంలో పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి సత్తాను ఎదుర్కోలేక ఇతర పార్టీలు ఏకమై ఇబ్బందులు సృష్టిస్తున్నప్పటికీ కార్యకర్తలే తన బలమంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఈ రోజు మన వింజమూరులో మన పార్టీ 16వ ఆవిర్భావం ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా మేమందరం కూడా రాబోయే రోజుల్లో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక. మేమందరం కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాము. అదేవిధంగా మన మండలంలోని కార్యకర్తలు అందరూ కూడా పార్టీకి పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను. రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో 11 పంచాయతీలు కానీ 12 ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ మేము సాధించుకుంటామని నేను ఆశిస్తున్నాను. 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నాము. అలాగే ఈ వచ్చే రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో కానీ వచ్చే 2029 ఎలక్షన్లో కానీ ఇదే స్ఫూర్తితో కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ అధికారంలోకి వచ్చేదానికి 100% సక్సెస్ అవుతామని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ